మేడం ఇక్కడ చూద్దాం. ఓకే రెడీ. అలాగే ఉండండి. ఆల్ ఆఫ్ యు వెయిట్. పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాజేలా, ఎంత పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాజేలా. గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల. ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాజేలా. గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల.
గడలు పాలకు ఏమి కొరతరా మన ఇంట వెన్న మీ గడలు పాలకు ఏమి కొరతరా మన ఇంట పాలను పుచ్చి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య పాలను ముచ్చి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య ఈ తల్లి హృదయము కోవలేదయా ఎన్నాళ్ళనిలా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల ఎంత పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాజేలా గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల. హైదరాబాద్ కేంద్రం లలిత సంగీత సమీరం ఆకాశవాణి 60 సంవత్సరాల ప్రస్థానంలో ప్రసారం చేసిన విశిష్ట లలిత గీతాల నుంచి ఒక మనోహర గీతాన్ని ఇప్పుడు విందాం. కనుగొంటి ఈ పంట నేడు సంకటాహరుడైన శ్రీ వెంకటేశుని కనుగొంటి ఈ పంట నేడు సంకటాహరుడైన శ్రీ వెంకటేశుని కనుగొంటి భక్తుల బ్రోవంగ ఏడు కొండల మీద భక్తుల బ్రోవంగ ఏడు కొండల మీద అవతారమందేన అలివేలు మంగేశుని కనుగొంటి విశ్వరూప దర్శనపు వేళ చిత జనావళి గణా విశ్వరూప దర్శనపు వేళ చిత జనావళి గణా వెంకటాచలపతిని కనుగొంటి సోమాల సేవలు నానా సుమమాలికా గోత నిలిదేహుని రూపంబు కంటే సోమాల సేవలు నానా పరిమళ సుమమాలికా గోత నిలిదేహుని రూపంబు కంటే ధర్మ సంస్థాపన చక్ర దీక్షాభిషేకుని శంకరుని మంగళాకరుని కనుగొంటి ఈ కంటనేడు సంకటాహరుడైన శ్రీ
దక్షిణ భారతదేశంలో రెండే చోట్ల ఉంది. రెండో కట్టేటప్పుడు ఆలోచన రావడం అది అద్భుతమైన కాబట్టి ఎప్పుడైనా ఆదాయం పొందుతుంటే మనం స్వామిని సేవించాం. మనం తిరుమలలో కూడా స్వామిని సేవించిన తర్వాతనే అతను తిరిగి విమాన వెంకటేశ్వర స్వామి సేవించారు. కానీ ఈ అవకాశం మేడం కల్పించారు. అది చాలా అందరి ఏకకాలంలో స్వామిని సేవించడం కడుతున్న క్రమంలో ఇక్కడ ఒకటి అందమైన అర్థం పెట్టి మళ్ళీ స్వామిని పెడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు శిఖరం దర్శనం స్వామి దర్శనం ఒకేసారి ఉంటుంది. ఇట్లా ఒక కాళహస్తిలో ఇంతే రంగం ఉందట చూడడానికి. ఇక్కడ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ చూస్తారు. ఇప్పుడు ఎట్ ఏ టైం అంటే నాకు వచ్చిన ఆలోచన తెలిసి చేసిన కానీ తెలియకుండా చేసినా కూడా అది అది నా స్టూడెంట్ అమ్మాయి అనే అమ్మాయి 50,000 ఆమె నాకు డబ్బులు ఇస్తే ఆమె డబ్బు ఏం చేయాలి అని ఇది వారిని తీసుకున్న బాబు ఇక్కడన్నీ బాబు రెంటలన్నీ రెంటలేసి పాటు చేసేయాలి. ప్రతి గద్దె మీద ఒక్కొక్క బాబు అందమైన సంవత్సరాలు शुभाभ्यन्ते शुभे शोभन मुहूर्ते ब्रह्मणे द्वितीय प्राराब्धे श्वेतवरः कल्पे वैवस्वन्मन्तरे कलियुगे प्रथमपादे सम्पूर्णीते प्रथमवर्षे भरतखण्डे मेरुदक्षिणविभागे श्रीरङ्गस्य उत्तरप्रदेशे कृष्णा गोदावरी वामदेशे अस्मिन् व्यवहारिकदान्द्रमाणेन प्रभवादि षष्ठी संवत्सरास्य दुर्गप्रिया नाम्ना सह कुटुम्बानाम् एवं गोत्रोद्भवस्य कौण्डिन्य गोत्रोद्भवानां कौशिकस गोत्रोद्भवस्य सह कुटुम्बानां नाकुल गोत्रोद्भवस्य डॉक्टर अमृतलता नाम्नः काश्यपस गोत्रोद्भवस्य मणिमोहन शाण्डिल्यस गोत्रोद्भवस्य नरेन नामधेयस्य सह गोदीय गोत्रोद्भवस्य दिलीप नामधेयस्य सह कुटुम्बानां बमनोल्ल गोत्रोद्भवस्य मनोहर रेड्डी नामधेयस्य सह कुटुम्बानां आत्रेय गोत्रोद्भवस्य श्रीमती नेल्लुट्ल रमादेवी नाम्ना చెరుకుల గోత్రోద్భవస్య మల్లారెడ్డి నామధేయస్య ఇందిరా నామ్నా సహ కుటుంబానాం కౌండిన్యస గోత్రోద్భవస్య శకుంతలాదేవి నామ్నా చెరుకుల గోత్రోద్భవస్య పుత్రుడు సురేందర్ రెడ్డి నామధేయస్య సుజాత నామ్నా సహ కుటుంబానాం భారద్వాస గోత్రోద్భవస్య సంపత్ కుమార్ నామధేయస్య సహ కుటుంబానాం శ్రీవత్స గోత్రోద్భవస్య అభినయ నామధేయస్య సహ కుటుంబానాం పాలకుల గోత్రోద్భవస్య డాక్టర్ రాసా వివేకానంద నామధేయస్య వసంతా నామ్నా సహ కుటుంబానాం సునీతా నామ్నః యువరాజ్ రెడ్డి నామధేయస్య డాక్టర్ లేఖనా నామ్నః చెరుకుల గోత్రోద్భవస్య బుద్ధుడూరు విలయ రెడ్డి నామధేయస్య విజేతా నామ్నః ఇప్పళ్ళ గోత్రోద్భవస్య శ్రీమతి రంగినేని ప్రభాదేవి నామ్నః శ్రీవత్స గోత్రోద్భవస్య శ్రీమతి చాడా లలితాదేవి నామ్నః హరిదస గోత్రోద్భవస్య సురేష్ నామధేయస్య శ్రీవాణి నామ్నా శ్రీరాబ్ది కంటకా నామ్నా అవేద్యా తపస్విని నామ్నా సానుకుల గోత్రోద్భవస్య దేశు కోటేశ్వరరావు నామధేయస్య విజయలక్ష్మీ నామ్నః మేడిపండు గోత్రోద్భవస్య సుధాకర్ నామధేయస్య లక్ష్మీదేవి నామ్నా సహ కుటుంబానాం శ్రీలకుల గోత్రోద్భవస్య పూర్ణచంద్రరావు నామధేయస్య రత్నా సహ కుటుంబానాం బుధనకుల గోత్రోద్భవస్య రోహన్ నామధేయస్య వైష్ణవీ నామ్నా శక్తి నామధేయస్య నాగమణి నామ్నః సహ కుటుంబానాం అనంతపుర గోత్రోద్భవస్య రుచిరాజు నామధేయస్య సతీ సావిత్రి నామ్నా రవిశంకర్ నామధేయస్య కరిష్మా నామ్నా అయాన్స్ నామధేయస్య కాశ్యపస గోత్రోద్భవస్య సాయి చరణ్ కశ్యప
सह कुटुम्बानां श्रीवत्सगोत्रोद्भवस्य रविकिरण नामधेयस्य वाणी नाम्ना वैष्णवी नाम्ना वैभवी नाम्ना कामेश्वरी नाम्ना कौण्डिन्यसगोत्रोद्भवस्य वेंकटरवीन्द्र कुमार नामधेयस्य वसंतलक्ष्मी नाम्ना साहिती सिद्धांत नामधेयस्य सिद्धार्थ नामधेयस्य हरितसगोत्रोद्भवस्य मुरलीकृष्ण नामधेयस्य रामलक्ष्मी नाम्ना साई रामधीरज नामधेयस्य आनंद साई धीमंत नामधेयस्य आदित्यायन गोत्रोद्भवस्य श्रीनिवासराज नामधेयस्य साई कृपा नाम्ना सह कुटुम्बानां विश्वभद्र ब्रह्मर्षि गोत्रोद्भवस्य सोमकिरण कुमार नामधेयस्य साई कीर्ति नाम्ना वयुका मिराई नाम्नः पराशर गोत्रोद्भवस्य वंशीकृष्ण नामधेयस्य सह कुटुम्बानां अगस्त्य गोत्रोद्भवस्य वंशीकृष्ण नामधेयस्य श्रीलक्ष्मी नाम्ना अक्षरा गुणोत्तमः नाम्ना पिप्पाल गोत्रोद्भवस्य सविता नाम्ना हेमंत नामधेयस्य सह कुटुम्बानां वैनोळ गोत्रोद्भवस्य नल्ला किशन मनोभिष्टा फलसिद्ध्यर्थम् अप्रूपा वेंकटेश्वर स्वामी सन्निधौ आचार्य श्रीयस्तेन विंशति अष्टोत्तर पूजनञ्च करिष्ये। అదే అదే చెప్తాను ఇప్పుడు ఉంది కదా హోల్డ్ అయితే వాళ్ళు అప్పుడు దిగిపోయారు. నేను కొంచెం పరిసరాలు ఎక్కువ చూస్తాను కొన్ని, అది దిగిపోయింది. అయ్యో అక్క వాళ్ళు ఉంటే బాగుండేదేమో, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, చూపిస్తే వాళ్ళు సంతోషించే వాళ్ళు అనుకున్నా. కానీ అసలు నా జన్మ ధన్యమైంది అనుకున్నా. శిఖరం నుంచి ఒరిజినల్ స్వామి వారి పాదాలు నాకు అనిపించడం నా అదృష్టం అనుకున్నా. కనపడకపోతే నిరాశగా ఉన్నాను. ఇక్కడ నేను నాకు ఇష్టమైన స్వామి స్వరూపాన్ని నేనైతే చూడలేకపోతున్నాను, సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు బజార్లో ఇక్కడ తిరుగుతుంటే ఒక ముసలైన వచ్చి, అమ్మ మీరు స్వామివారి విగ్రహం కోసం కదా ఫలానా చోట ఉంటుంది అని ఒక అడ్రస్ చెప్పాను. మయన్ హ్యాండిక్రాఫ్ట్స్ అడ్రస్ చెప్పాను. అదే నిరాశగా ఎవరికి లేదు, అంత సన్నగా ఉంటుంది. స్వామివారి నడుము చాలా సన్నగా నాలుగుగా ఉంటుంది. ఎంత బాగుంది విగ్రహం అని దూరం నుంచి చూసాను. దగ్గరికి పోయినప్పుడు చాలా అద్భుతమైన ఫేస్ కటింగ్ ఉందండి. అయితే నేను అన్నాను, ఇది మాకు కావాలి, ఇంకా 2 lakhs నేను ఇచ్చేస్తాను అంటాను. అన్న తర్వాత నేను అన్నాను, మాకు ఇంకా గుడి నిర్మాణంలో ఉంది, ముందు వచ్చాం, మరి ఇక్కడే ఉంచిపోతాం, మీకు అక్కడ సేఫ్టీ ఉండదని నేను అన్నాను. అన్నప్పుడు మీరు అట్లా అంటున్నారు కదా, మీ తర్వాత ఎవరైనా వస్తే ఇది ఇచ్చేసి మీకు ఇంకో విగ్రహం పెడతారు అన్నారు. అనేసరికి చాలా నేను ఇదైపోయాను అన్నమాట. నేను ఒక్క క్షణం ఆలోచించి, నేను స్వామివారి వెనకాల వీపు మీద సంతకం పెడతాను, ఆ విగ్రహం వెనకాల నేను అది చూసే తీసుకెళ్తాను అంటే వాళ్ళు నవ్వారు. విగ్రహం మీద సంతకం పెడతారా, వీపు మీద పెడతాను సరేనని సంతకం చేసి వచ్చాను. అది అయిన తర్వాత 3 నెలలకేమో కన్స్ట్రక్షన్ అయిపోయింది. అక్కడ చెంగల్పట్ అని దగ్గర ఉంటుంది, అక్కడ నా ఫ్రెండ్ ఉంది. ఆమెతో ఏం చెప్పానంటే, నువ్వు నా సంతకం ఇలా ఉంటుంది చూడు అని పెట్టి, ఆ విగ్రహం మీద ఆ సంతకం ఉంటేనే నువ్వు తీసుకురావాలి, నువ్వు పూజలు చేసి పంపించు. లారీలో
ఆమె చూసి ఇదే కదా ఈ సంతకం ఉంది, అయితే అది ఎక్కించిన దాకా నాకు ఉండు అని చెప్పేసి అంటే ఎక్కించిన తర్వాత వెళ్ళగా మన ఆర్మూర్ అంటే ముందే ఆర్మూర్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మేళతాళాలతో తీసుకొచ్చాము. కొంచెం దూరం వచ్చాము. వచ్చిన తర్వాత మా ముందు ఒక పూజారి వెళ్తున్నారు. అమ్మ ఒకసారి ఆకాశం చూడండి, ఆకాశం ఎందుకు అని ఇట్లా చూసాను. చూస్తే మాకు ఆయన అన్నది ఏమో అర్థం కాదు. చూడండి గర్భవంతుడు వస్తున్నాడు చూడండి అంటే స్వామి వెంట వస్తున్నాడు గరుడ పక్షి. ఇలా టర్న్ అయినాం. టర్న్ అయిన తర్వాత మాయమయ్యాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యక్షమైంది ఈ టర్నింగ్లో. అది ఇప్పటికి కూడా వాళ్ళు జలధరిస్తుంది కదా, అనుభవించిన వాళ్ళకి ఆర్మూర్ నుంచి ఇక్కడి వరకు దగ్గర 10 కిలోమీటర్స్ ఫాలో అవుతూనే ఉంది. లారీ మీద మేము లారీలో తీసుకొస్తున్నారు కదా, స్వామివారిని ఇట్లా దాన్ని కట్టేసి తీసుకొని వస్తున్నాం. అక్కడ చాలా దూరం చూశాను, మళ్ళీ ఇంకా కనబడలేదు. తర్వాత కొద్దిసేపటికి నేను అప్పటికి చూడలేదు, మళ్ళీ స్వామి చెప్పాడు చూడండి గరుడ స్వామి మళ్ళీ కనిపిస్తున్నాడు అంటే ఎక్కడి దాకా వచ్చేటప్పుడు మళ్ళీ మాయ. ఇది ఎవరు బయట వాళ్ళు చెప్పారండి, మాతో వస్తున్నాడు మేళాదాళాలతో వస్తున్నప్పుడు ఆయన వస్తున్నాడు. ఏం గమనించారు, ఆకాశం ఎందుకు చూస్తాం, ఎట్లా కొట్టుకుంటూ స్వామిని తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఆయన చూడమన్నాడు. అప్పటికి చూసరికి ఆశ్చర్యం వేసింది. ఇక మళ్ళీ మాయం అయిపోయాడు, అది నిజమైన గర్భవంతుడా ఏది అని కొంత మీమాంస వస్తూ ఉంటారు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇట్లా అడుగడుగునే అందుకనే నిజంగా అపురూపమే. అందుకనే దీనికి అపురూప వైభవ వెంకటేశ్వర స్వామి అనేది చాలా యాక్ట్ పేరు పెట్టేటప్పుడు కూడా ఎన్ని రకాల పేరు అనుకున్నాం. అపురూపంగా లభించాడు కాబట్టి అపురూపం. అసలు ఒకవైపు నుంచి చూస్తుంటే తీక్షణంగా చూస్తున్నట్టు అనిపిస్తున్నారు. మళ్ళీ ఇందాక పువ్వు పెట్టినప్పుడు ఇలా చూస్తుంటే అలాగా నవ్వుతున్నట్టుగా అనిపిస్తున్నారు. ఆయన ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తున్నట్టుగా ఆ భావన కనిపిస్తుంది. సేమ్ నేను నా జీవిత చరిత్ర రాసేటప్పుడు స్వామివారి బొమ్మ తీసి దాని మీద పెన్తో రెడ్ బాల్ పాయింట్ పడి ఉంటుంది కదా, రెడ్ కలర్ అది పెదవుల దగ్గర ఇలా గీస్తుంటే ఆ పెన్ను ఇంట్లోంచి ఇక్కడ బాగా ఇంకొక వచ్చేస్తుంది. ఎంత తీసినా మళ్ళీ వస్తుంది, ఎంత తీసినా మళ్ళీ వస్తుంది. అరే ఎక్కడ వస్తలేదు, ఓన్లీ పెదవుల మీద. అంటే ఆ పెదవులు నవ్వుతున్నట్టుగా అది అది కూడా అట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. చిన్న సైన్స్ అవంతే, చిన్న జస్టిస్. అది మీ చుట్టూ స్వామి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నట్టే చెప్పడానికి, అయితే మీరు తలపెట్టిన కార్యం అంతా బాగుంది అని అనిపించడానికి పాజిటివ్గా అలాంటి ఎన్నో అద్భుతాలు నా లైఫ్లో జరిగాయి. కాబట్టి అంటే నేను స్వామికి ఏమి ఇవ్వగలుగుతాను అంటే గుడి అది కూడా ఆయనే ఇష్టపడి చేయించుకున్నారు అంతే. అమ్మ గుడి కట్టడం, ఆ తలపెట్టడం కూడా చాలా పెద్ద కార్యం. మహామహా వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ గుడి వరకు వెళ్ళడం, దాన్ని అది చేయించడం, అది జరగడం అంటే అది మీకు ఆ బ్లెస్సింగ్స్. మళ్ళీ నా బంధుమిత్రులు కూడా అలా ఈ విగ్రహం అక్కడ విగ్రహం ప్రతి ఒక్కళ్ళు అక్కడ ధ్వజస్తంభం, ఇంకో చిన్నక్క ఇట్లా అలా ఒకటి ఇచ్చి దాన్ని మీ తోడు ఉన్నారు అందరు మీ చుట్టూ. మీరందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఇచ్చి ఆరతి మన చేతులు పెంచి అయ్యవాళ్ళు అప్పుడు తీస్తారు నాకు అదంతాను. అసలు నేను తిరుపతిలో ఎప్పుడో 1979లోనో ఎప్పుడో నేను ఉత్తర దర్శనం చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ 2 సార్లు చేశాను లైవ్. నాకు ఆ రోజు పరిగెత్తుకు రావాలనిపిస్తుంది. మాకు ఇక్కడ మాత్రం దగ్గరగా మనకి స్వామిని ఇలా చూడగలగడం అనే లక్షల మంది వచ్చినా ఇంతే. ఇప్పుడు మనం ఎలా నుంచున్నామో అలాగే 1,00,000 మంది దర్శనం చేసుకెళ్తారు. అదే రకంగా అదే రకంగా
అది పెట్టిన తర్వాత నాకు అమ్మయ్య అనుకో మేము ఎగిరిపోతాం అనుకున్నాం, అంత అద్భుతమైన గాలి అనమాట. ఆ తర్వాత అది పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ కూర్చొని చూస్తుంటే ఒక మట్టి ఉంది, అంటే చుట్టూ తిరగాలంటే అది మట్టి అడ్డమవుతుంది. ఆ మట్టిని దాటుతుందని అంటే దాంట్లో అన్ని రాళ్ళు వెళ్తుంది. అమ్మాయి ఒకటి పెద్ద రాయి ఉంది ఇక్కడ, అది ఎంత తీసినా కానీ పగైతుంది. దాని ఇక్కడ రంధ్రాలు చేశాను రాళ్ళ మీద. ఈ కథ వేరు, ఆ కథ వేరు. ఆ కథ తర్వాత ఇది ఈ రాయి కాదు, ఈ రాయి నిలబెట్టేశారు. మళ్ళీ పెద్ద దిబ్బ ఉందనుకోండి. ఎంత అంటే ఇప్పుడు
ఇక్కడ నుంచి మన గుడి అంత పెద్ద దిబ్బ దిబ్బ తీసేస్తే మంచి విశాలంగా ప్లేస్ అవుతుంది అనుకొని అన్నీ తీసేయండి అంటే అన్నీ పోతున్నాయి మేడం. ఒక పెద్ద రాయి ఉంది, అది వెళ్ళడం లేదు. అంటే ఏదో పెట్టి డ్రిల్ లాగా చేస్తారు కదా, చేయాలి. చేసినా పోతలేదు. ఎక్కడో ఉంది వాళ్ళ ప్రోగ్రామ్స్, వెళ్ళిపోతున్నట్టున్నారు మీటింగ్. థ్యాంక్ యూ. పాటలు పడుతుంది, సింగర్స్ ఉన్నారు, పాటలు పడుతుంది సింగర్స్, పాటలు పాడుతున్నారు ఇక్కడ కొందరు వ్యక్తులు. వాళ్ళకి తిందాము, మన అలకలు తీరి